సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పాయింట్ ఎట్లా ఉంటుందంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ ఉంటే గనక, అన్న నేను సో అండ్ సో డేట్ వస్తున్నాను, కొంచెం శేఖర్ దర్శన్ టికెట్లు తీసుకోవా, లేకపోతే రూమ్ తీసుకోవా అని అడుగుతాం. వీళ్ళు అక్కడ వాళ్ళ ఫోటో పెట్టి, అంటే అక్కడ కంపల్సరీగా ఫోన్ నెంబరు ఇవ్వాలా, ప్లస్ ఫోటో పెట్టాలి, అంటే వాళ్ళ ఫోటో పెట్టి తీసుకుంటారు. ఇవి ఒకవేళ మనం వెళ్ళలేదనుకోండి, వాళ్ళు లాస్ అయిపోతారు. మనం డబ్బులు పంపిస్తే ఓకే, అవి వెనక్కి రావు తీసుకున్న తర్వాత. అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మితే అదే ఇక్కడ తేడా. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, నో డౌట్. అందులో దాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముకున్నటువంటి దీన్ని పరిష్కరించడానికంటూ ఇప్పుడు టీటీడీ ఏం చేసుకొస్తుందంటే, ఆధార్ అనుసంధానితమైనటువంటి సేవల వైపుకి అడుగులు వేస్తుంది. అందులో భాగంగా UIDAI అది ప్రతినిధులతో సమావేశమయ్యారు. అన్ని సేవలకి ఆధార్ని అనుసంధానం చేసే అంశం మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆధార్ చట్టం 2016 ప్రకారం సేవలు వినియోగించుకునేటటువంటి ఆస్కారం ఉంది అన్నటువంటిది ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు 2 ఏళ్లకు రిజిస్ట్రేషన్ రుసుము కింద 20 లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి కట్టాలి. ఆధార్ సంస్థకి ఒక్కో ఆధార్ గుర్తింపుకి 40 పైసలు, ఈకేవైసీకి ₹3.40 టీటీడీ కట్టాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు దీనికి అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఆమోద ముద్ర వేస్తే ఇక ఆధార్కి సంబంధించి, అంటే ఇప్పుడు మీరు బ్రేక్ దర్శనం తీసుకున్నారు, ఆధార్ లింకప్ తంబేస్తారు, అక్కడ అప్పుడు ఆటోమేటిక్గా మీ పేరు ఇదంతా కనబడుతుంది అనమాట. ఇది కొత్త కాన్సెప్ట్ అన్నది. కాకపోతే ఇందులో సమస్యల్లో ఏంటంటే, మామూలుగానే ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది కొండ మీదన. ఇప్పుడు ఆధార్తో అనుసంధానం అన్నటువంటి దాని ద్వారా ఆలస్యం కాకుండా అడుగులు వేసేటటువంటి దిశగా వెళ్లాల్సి ఉంది.